భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపేవి గ్రంథాలయాలు. ఇవి భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయి. అయితే గ్రంథాలయం అనగానే ఓ పాత భవనం, పెచ్చులూడిన గోడలు, బూజు పట్టిన ర్యాకులు, మాసిపోయిన పుస్తకాలు ఇలాగే ఉంటుందని ఊహించుకుంటాం. కానీ కడప నగరంలోని ఆ గ్రంథాలయానికి ఈ పోలికలు వర్తించవు. ఈ లైబ్రరీని చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. లోనికి వెళ్ళామా గంటల తరబడి ఉండాలనిపిస్తోంది. నచ్చిన పుస్తకాలన్నీ చదివేయాలనిపిస్తోంది. 1,50,000 పుస్తకాలతో అలరారి ఈ అపూర్వ గ్రంథాలయ వివరాలేమిటో చూద్దాం రండి. ఈ అపూర్వ పుస్తక భాండాగారం పేరు సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం. తెలుగు భాషకు విశేష సేవలందించిన సిపి బ్రౌన్ పేరు మీద వెలిసిన ఈ గ్రంథాలయం ఆవిర్భావం వెనుక మరో తెలుగు భాషాభిమాని, అధ్యాపకుడు స్వర్గీయ జానమద్ది హనుమత్ శాస్త్రి శ్రమ, పట్టుదల ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం కడప కలెక్టర్ సహాయకుడిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా బ్రౌన్ నివాసమున్న భవనం పునాదుల మీదే ఒక స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు హనుమత్ శాస్త్రి. భవన నిర్మాణం కోసం నిధులు సమకూర్చే పని ప్రారంభించారు. ఎందరికో ఉత్తరాలు రాశారు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఆయన ఊహించిన స్పందన జనంలో రాలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా హనుమత్ శాస్త్రి తన ప్రయత్నాన్ని కొనసాగించారు. హనుమత్ శాస్త్రి ప్రయత్నం వృధా కాలేదు. తొలుత మహారాష్ట్రలోని బస్తర్లో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న సుబ్బారావు అనే తెలుగు వ్యక్తి హనుమత్ శాస్త్రికి 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు. అది ఆయనకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది. హనుమత్ శాస్త్రి సంకల్పాన్ని చూసి జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు చందాలు సేకరించి 21,000 రూపాయల నిధిని సమకూర్చారు. ఆ తర్వాత మరికొందరు తమ వంతు సహకారం అందిస్తామని ముందుకొచ్చారు. దీంతో 1987లో భవన నిర్మాణం మొదలుపెట్టి 1995లో పూర్తి చేసి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రంథాలయానికి కావలసిన అనేక రకాల పుస్తకాలను ఉచితంగా సేకరించిన హనుమత్ శాస్త్రి 70,000కు పైగా వివిధ రకాల పుస్తకాలను గ్రంథాలయానికి సమకూర్చారు. అనంతరం 2005లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏటా 15 లక్షల రూపాయల నిధులను కేటాయించి ఈ గ్రంథాలయ అభివృద్ధికి చేయూతనందించారు. మొదట శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ గ్రంథాలయాన్ని అనంతరం యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకొచ్చారు.
గ్రంథాలయంలో పురాణేతిహాసాలతో పాటు సిపి బ్రౌన్ తెలుగులో రాసిన 200 లేఖలు, శాసనాలు, మెకంజీ కేఫీ ఎత్తులను కొలువుదీర్చారు. వీటితో పాటు అనాదిగా రక్షిస్తున్న వ్రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, అలనాటి రాగి నాణేలను భద్రపరిచారు. ఇక్కడ రాయలసీమ అధ్యయన విభాగం పేరిట ఓ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాయలసీమ సమగ్ర చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధన విద్యార్థులకు రాయలసీమ కవులకు చెందిన పుస్తకాలు, చరిత్ర అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల కవులపై పరిశోధన చేస్తుండేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాయలసీమ కవులు పుస్తకాలను గ్రంథాలయ నిర్వాహకులు ఒక చోటకు తెచ్చారు. దేశంలో ఎక్కడా లభించని అమూల్యమైన గ్రంథాలు, వ్రాతప్రతులు, శాసనాలు ఇక్కడ లభిస్తాయని, వీటిని డిజిటలైజ్ చేస్తున్నామని సహాయక పరిశోధకుడు శివారెడ్డి తెలిపారు. 1974 ప్రాంతంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, తెలుగు శాఖ ఆధ్వర్యంలో బ్రౌన్ పరిశోధన ప్రాజెక్ట్ అనేసి ఒక ప్రాజెక్టు అక్కడ స్థాపించబడింది. ఆచార్య జిఎన్ రెడ్డి గారు, బండి గోపాల్ రెడ్డి గారు, బంగోరే అని చెప్పేసి పిలుస్తాము, వీరిద్దరి ఆధ్వర్యంలో ఆ యొక్క సంస్థ ఏర్పడిన తర్వాత బ్రౌన్కు సంబంధించినటువంటి పరిశోధన మొట్టమొదట అక్కడ ప్రారంభమైంది. అక్కడ వాళ్ళు లండన్కు వెళ్ళి బ్రౌన్కు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మైక్రోఫిలిమ్స్ అయితేనేమి, బ్రౌన్కు సంబంధించిన రచనలు అయితేనేమి, ఇతరత్ర అన్నీ కూడా అక్కడ నుంచి ఈ తిరుపతికి తీసుకొచ్చి వాటిపైన వాళ్ళు పరిశోధన చేసి ఎన్నో బ్రౌన్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఆయన సాహిత్యం అయితేనేమి, ఆయన జీవితం అయితేనేమి, ఇట్లాంటి ఎన్నో విషయాలు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వాళ్ళ పరిశోధనలో భాగంగా ఒక చోట బ్రౌన్ కడప పట్టణంలో ఎర్రముక్కపల్లి అనేటటువంటి ఒక ప్రాంతంలో 15 ఎకరాలు కొని అక్కడ ఒక బంగ్లాను నిర్మించుకొని ఇక్కడ సాహితీ యజ్ఞం చేశారు అని చెప్పేసి ఒక చోట వాళ్ళు చదివారు. బండి గోపాల్ రెడ్డి గారు చదివిన తర్వాత వాళ్ళు తిరుపతి నుంచి కడపకు వచ్చారు. 1976 కడపకు వచ్చి అప్పుడు వారితో పాటు ఆచార్య జిఎన్ రెడ్డి గారు, బంగోరే గారు, ఆరుద్ర గారు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన సమయంలో ఆచార్య కె విశ్వనాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎక్కడ ఆయన నివసించిన బంగళా, ఎక్కడ బ్రౌన్ ఉన్న స్థలం అని చెప్పేసి వాళ్ళు కడప పట్టణంలో ఎర్రముక్కపల్లికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు వెతికి మొండి గోడలుగా ఉన్నటువంటి బ్రౌన్ బంగళా శిథిలాలను వాళ్ళు గుర్తించి ఇదే బ్రౌన్ బంగళా, ఆయన నివసించినటువంటి బంగళా ఇదే అని చెప్పేసి, ఇక్కడ ఆయన సాహిత్య యజ్ఞం చేశారని చెప్పేసి ఆ కృషిని అంతటి కూడా అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి పిఎల్ సంజీవ్ రెడ్డి గారికి ఈ విషయాన్ని అంతా తీసుకెళ్ళి వివరించారు. సార్, ఇట్లా బ్రౌన్ అనేటటువంటి ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు, ఆయన ఇట్లా కడపలో అసిస్టెంట్ కలెక్టర్గా 1820లో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు, 2వ సహాయకుడిగా కలెక్టర్కి. ఆయన తెలుగు భాషకు ఎంతో కృషి చేసి ఎన్నో ఇతిహాసాలను, పురాణాలను, ఎన్నో వేమన పద్యాలు లాంటివి ఎన్నో గొప్ప గొప్ప సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు, తెలుగు సూర్యుడు బ్రౌన్. అటువంటి మహనీయుడికి నివసించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కడపలో ఉన్నాయి సార్ అని చెప్పేసి సంజీవ్ రెడ్డి గారికి, బండి గోపాల్ రెడ్డి గారు వీళ్ళకి తెలియజేయడము. సంజీవ్ రెడ్డి గారు అంత మహనీయుడికి మనం ఏదైనా చేయాలి, అంత గొప్ప కృషి చేసినటువంటి ఆ మహనీయుడికి ఏదైనా మనం చేద్దామనేటటువంటి ఒక సంకల్పంతో స్మారకంగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆ రోజు తట్టింది. సంజీవ్ రెడ్డి గారు, కలెక్టర్గా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు 76 ప్రాంతంలో హనుమ శాస్త్రి గారికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది.